హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైన్ మీ. అండ్ ఇప్పుడు మనము క్యాటియాలో నేర్చుకోబోయే ఇంటర్ఫేస్ వచ్చేసి జనరేటివ్ షేప్ డిజైన్. అండ్ ఈ జనరేటివ్ షేప్ డిజైన్ మనకి స్టార్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. స్టార్ట్ ఆప్షన్లో ఒక నిమిషం, స్టార్ట్ ఆప్షన్లో షేప్ షేప్లో జనరేటివ్ షేప్ డిజైన్ అనే ఆప్షన్ ఉంది. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి జనరేటివ్ షేప్ డిజైన్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ ఇంటర్ఫేస్ మనకి మేజర్గా ఒక్క నిమిషం, పార్ట్ 1. ఈ ఇంటర్ఫేస్ మనకి ఒక 3D డ్రాయింగ్‌ని కన్‌స్ట్రక్ట్ చేసే ముందు దాని యొక్క సర్ఫేస్‌ని క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో చాలా కాంప్లికేటెడ్‌గా ఉన్న మోడల్స్‌ని, 3D మోడల్స్‌ని, కర్వ్స్‌ని మనము జనరేట్ చేసుకునే ముందు ఈ సర్ఫేస్ అనేది మనం క్రియేట్ చేసుకొని దానికి మనం థిక్‌నెస్ యాడ్ చేసుకొని దాన్ని 3Dగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చనమాట. సో ఆ సర్ఫేసెస్‌ని క్రియేట్ చేసుకోవడానికి ఈ జనరేటివ్ షేప్ డిజైన్ అనే ఇంటర్ఫేస్ మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఇందులో మనకి మేజర్‌గా యూజ్ అయ్యే టూల్ బార్స్ ఇక్కడ నేను సైడ్‌కి అరేంజ్ చేసి పెట్టాను. అండ్ ఇందులో వైర్ ఫ్రేమ్ ఫస్ట్ టూల్ బార్. దీంతో మనము స్కెచ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, 3D స్కెచ్ అనేది. అండ్ వన్ మోర్ థింగ్, 2D స్కెచ్ అండ్ 3D స్కెచ్ గురించి డిఫరెన్స్ మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే 2D స్కెచ్ అంటే ఒక ప్లేన్‌ని క్రియేట్ చేసి ఆ ప్లేన్ పైన మనం డ్రాయింగ్ గీసినట్టయితే దాన్ని 2D స్కెచ్ అంటాం. అండ్ 3D స్కెచ్ అంటే ప్లేన్ క్లిక్ చేయకుండా డైరెక్ట్ మనం ఈ 3D ఇంటర్ఫేస్‌లోనే డ్రాయింగ్‌ని క్రియేట్ చేసేస్తే దాన్ని 3D స్కెచింగ్ అంటాం. సో జనరేటివ్ షేప్ డిజైన్‌లో మనం మేజర్‌గా 3D స్కెచింగే యూజ్ చేస్తాం. 2D కూడా యూజ్ చేస్తాం. బట్ మేజర్ ఇంపార్టెన్స్ దీంట్లో 3D స్కెచింగ్‌కే. అండ్ 3D స్కెచింగ్‌కి మేజర్‌గా యూజ్ అయ్యే టూల్స్ మాత్రం మూడే: పాయింట్ టూల్, లైన్ టూల్ అండ్ ప్లేన్. సో ఈ మూడిటికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ 3D డ్రాయింగ్‌లో. అండ్ ఇవి మనం చాలా సార్లు యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అండ్ మిగతా టూల్స్ కూడా ఉన్నాయి. మిగతా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. బట్ మనము ఈ మూడిటిని మాత్రం చాలా బేసిక్‌గా, చాలా ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట 3D స్కెచింగ్‌లో. అండ్ ఇప్పుడు చూద్దాం మనం అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయో ఏంటో. ఈ 5 టూల్ బార్స్‌లో ఫస్ట్ వన్ వైర్ ఫ్రేమ్. సో ఇందులో మనకి 2D స్కెచింగ్, డ్రాయింగ్ గీయడానికి యూజ్ అయ్యే టూల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్. మనం గీసిన డ్రాయింగ్స్‌కి సర్ఫేస్ ప్రొవైడ్ చేయడానికి సర్ఫేసెస్ టూల్ బార్. అండ్ ఆ సర్ఫేసెస్‌కి మోడిఫికేషన్ చేసుకోవడానికి ఆపరేషన్స్. అండ్ దాన్ని కూడా మోడిఫై చేసుకోవడానికి రిప్లికేషన్స్. అండ్ సర్ఫేస్ బేస్డ్ ఫీచర్స్ కూడా సర్ఫేస్ మోడలింగ్ కిందకే వస్తుంది. సో ఇవి మనకి మేజర్‌గా యూజ్ అయ్యే టూల్ బార్స్. అండ్ ఇప్పుడు మనము టూల్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ టూల్ వచ్చేసి పాయింట్. సో డైరెక్ట్ 3Dలో ఒక పాయింట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఈ పాయింట్ టూల్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో పాయింట్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే నాకు ఒక పాపప్ ఓపెన్ అయింది. అండ్ అందులో ఫస్ట్ ఆప్షన్ పైన పాయింట్ టైప్ అని రాసుంది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ ఆప్షన్స్ మనకి బేస్డ్ ఆన్ ప్రొఫైల్, మనం గీసిన ప్రొఫైల్‌లో మనకి ఎక్కడైతే కన్వీనియంట్‌గా పాయింట్ కావాలో అక్కడ మనం పాయింట్ క్రియేట్ చేసుకోవడానికి వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కోఆర్డినేట్స్ అని ఉంది. ఇక్కడ ఎక్స్, వై, జెడ్ అని కోఆర్డినేట్స్ మెన్షన్ చేసి మూడిటికి 0 ఉంది. సో 3 వాల్యూస్ 0 ఉంటే మనకి సెంటర్ ఆఫ్ యాక్సిస్ అనమాట. సెంటర్‌లో మనకు ఒక పాయింట్ అనేది మీకు కనిపిస్తూ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు నేను ఏదైనా డైమెన్షన్ మెన్షన్ చేస్తుంటే ఎక్స్ వాల్యూ 30 తీసుకొని ట్యాబ్ ప్రెస్ చేశాను. సో ఇక్కడ మీరు నోటీస్ చేసుంటే పాయింట్ అనేది సెంటర్ నుంచి ఎక్స్ డైరెక్షన్‌లో 30 పక్కకొచ్చిందనమాట. సో ఇలా మనం డైమెన్షన్స్ మెన్షన్ చేసి వై కూడా 30 మెన్షన్ చేసి ట్యాబ్ క్లిక్ చేశాను. సో ఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 30లో ఒక పాయింట్ అనేది క్రియేట్ అయింది సెంటర్‌లో. అండ్ వై డైరెక్షన్ మెన్షన్ చేయాలనుకుంటే వై డైరెక్షన్ కూడా 30 ప్రొవైడ్ చేసి ట్యాబ్. సో ఎక్స్, వై అండ్ జెడ్ మూడు డైరెక్షన్స్‌లో 30 నేను ప్రొవైడ్ చేశాను. సో నాకు ఇక్కడ పాయింట్ అనేది క్రియేట్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు 3Dగా చూడాలనుకుంటే. సో డైరెక్ట్ నేను ఒక 3Dలో ఒక పాయింట్ అనేది క్రియేట్ చేశాను. అండ్ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్ అండ్ జెడ్ డైరెక్షన్ మెన్షన్ చేసుకుంటా. ఓకే. ఒక పాయింట్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ పాయింట్‌లో ఇంకొక టైప్ కూడా చూద్దాం. పాయింట్ అండ్ కర్వ్ అంటే మనకి ఏదైనా కర్వ్ గాని లైన్ ఏదైనా ఉండుంటే మనము అది సెలెక్ట్ చేసుకొని గీసుకోవచ్చు. ఆన్ ప్లేన్, ఇక్కడ మనకు ప్లేన్స్ ఉన్నాయి. మన ప్లేన్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని ఒక పాయింట్ క్రియేట్ చేద్దాం. బట్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనము డైరెక్ట్‌గా ఆప్షనే సెలెక్ట్ చేసుకోవాలని ఏం లేదు. పాయింట్ డెఫినిషన్, పాయింట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ పాపప్ ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్‌గా నేను నాకు కన్వీనియంట్‌గా ప్లేన్ పైన క్లిక్ చేసుకుంటున్నాను. ప్లేన్ డిఫాల్ట్‌గా నాకు ఇక్కడ పాయింట్ టైప్ వచ్చేసి ఆన్ ప్లేన్‌కి షిఫ్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇవి కూడా చేంజ్ అయిపోయాయి. పారామీటర్స్ కూడా చేంజ్ అయ్యాయి. ప్లేన్ ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసిన ప్లేన్ సెలెక్ట్ అయ్యి ఉంది. సెలెక్ట్ చేసిన ప్లేన్ వచ్చేసి వైజెడ్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది.
అండ్ హారిజాంటల్ అండ్ వర్టికల్ డైమెన్షన్స్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని కూడా నేను ఒక 60 ట్యాబ్ 60 ఎంటర్. దీనికి 60 పడలేదు అనుకుంటా వైకి. హారిజాంటల్ 60 ట్యాబ్ 60 ఎంటర్. సో నాకు ఈ పాయింట్ వచ్చేసి వైజెడ్ ప్లేన్లో ఉంది, అండ్ అది కూడా హారిజాంటల్గా 60 అండ్ వర్టికల్గా 60. సో ఆన్ ప్లేన్ నేను ఒక పాయింట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే అలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మనం సపరేట్గా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సిన పనే లేదు. డిఫాల్ట్గా మన ప్రొఫైల్ బట్టి కన్వీనియంట్గా అదే ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది పాయింట్ క్రియేషన్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పాయింట్స్ అండ్ ప్లేన్స్ రిపిటేషన్. ఇది నేర్చుకునే ముందు మనం లైన్ కూడా ఒకసారి నేర్చుకుందాం, మనకి యూజ్ అవుతుంది. సో లైన్లో 3 టైప్స్ ఉన్నాయి: లైన్, యాక్సిస్ అండ్ పాలీలైన్. యాక్సిస్ అంటే మనం రిఫరెన్స్ సెంటర్ కోసం మనం యూస్ చేసుకోవడానికి ఈ లైన్ని యూస్ చేసుకొని రిఫరెన్స్కి డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ లైన్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ లైన్ పైన క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ సేమ్ పాపప్ ఓపెన్ అయింది. అండ్ 2D డ్రాయింగ్ అయితే మనకి డైరెక్ట్గా ప్లేన్ పైన గీసేస్తాం కాబట్టి, ఒకటే ప్లేన్ పైన గీస్తాం కాబట్టి లైన్ పైన క్లిక్ చేయగానే లైన్ కమాండ్ అనేది ఇనిషియేట్ అయిపోతుంది. బట్ ఇక్కడ అలా కాదు, మనకి రిఫరెన్స్ కోసం మనం ఏదైనా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ టైప్స్ ఉన్నాయి: పాయింట్ టు పాయింట్. అంటే పాయింట్ టు పాయింట్ అంటే మనకి ఆప్షన్లో ఉంది ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ కంపల్సరీ కావాలి అని చెప్పేసి. ఇక్కడ ఆల్రెడీ మనం ఇందాక గీసిన దాంట్లో ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ ఉన్నాయి. సో పాయింట్ 1, పాయింట్ 2 క్లిక్ చేసిన వెంటనే రెండింటి మధ్యలో నాకు ఒక లైన్ అనేది క్రియేట్ అయిపోయింది. చూద్దాం, ఇది ఇలా కనిపిస్తుంది లైన్ 3Dలో. అండ్ సరే ఇదొక లైన్ ఉంచేద్దాం అలాగే. అండ్ లైన్ ఆప్షన్లోనే పాయింట్, ఇంకొక ఆప్షన్ కూడా చూద్దాం, పాయింట్ అండ్ డైరెక్షన్. నార్మల్ టు కర్వ్, టాంజెంట్ టు కర్వ్, ఇవి కూడా మనకి బేస్డ్ ఆన్ మన ప్రొఫైల్ రిక్వైర్మెంట్ బట్టి మనము ఆప్షన్ డిఫాల్ట్గా సెలెక్ట్ అవుతూ ఉంటుంది. చూద్దాం, ఫస్ట్ ఒక పాయింట్ పైన క్లిక్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ పైన క్లిక్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ప్లేన్ పైన క్లిక్ చేశాను. సో ఏమైంది అంటే నాకు పాయింట్ అండ్ డైరెక్షన్ అనేది డిఫాల్ట్గా చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, నేను క్లిక్ చేసిన ప్లేన్ వచ్చేసి వైజెడ్. అండ్ ఆ వైజెడ్ ప్లేన్ క్లిక్ చేసిన వెంటనే దానికి పర్పెండిక్యులర్గా నాకు ఒక లైన్ అనేది ఆటోమేటిక్ క్రియేట్ అయిపోయింది. అండ్ దీన్ని ఇట్లా ట్రాక్ చేసి ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు, లేదా నేను సపరేట్ డైమెన్షన్ మెన్షన్ చేసుకొని ఎంటర్. సో నా పాయింట్ నుంచి నేను సపోర్టెడ్ ఒక డైరెక్షన్ సెలెక్ట్ చేసుకుని ఆ డైరెక్షన్లో నాకు ఒక లైన్ అనేది క్రియేట్ అయిందనమాట. సో ఇలా మనం లైన్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇట్లా పారామీటర్స్, కావాల్సిన డిజైర్డ్ పారామీటర్స్ మెన్షన్ చేసుకుంటూ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం సెకండ్ ఆప్షన్ చూద్దాం, పాయింట్లో పాయింట్స్ అండ్ ప్లేన్స్ రిపిటేషన్. అండ్ ఈ పాయింట్ మనకి చాలాసార్లు యూజ్ అవ్వబోతుంది. ఎందుకు అంటే చెప్పాను మీకు ఆల్రెడీ, ఇవి బేసిక్ టూల్స్. అండ్ మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ పాయింట్స్ మనకు చాలా అవసరం, ప్లేన్స్ కూడా చాలా అవసరం. సో ఫస్ట్ పాయింట్ అండ్ కర్వ్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ అడుగుతుంది. రిపిటేషన్ కాబట్టి సేమ్ ప్యాటర్న్ లాగా ఇది ఆల్మోస్ట్, బట్ ఒక లీనియర్గా రిపీట్ అవుతాయి. సారీ, లీనియర్ అనే కాదు, మన గీసిన కర్వ్ బట్టి రిపీట్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేను ఇది ప్రొవైడ్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ 1 రిఫరెన్స్ పాయింట్ సెలెక్ట్ అయిపోయింది. అండ్ కర్వ్ వచ్చేసి నేను ఈ లైన్ సెలెక్ట్ చేస్తాను. అండ్ ఇన్స్టెన్సెస్ ఒక 10 ఇన్స్టెన్సెస్ ఇద్దాం. అండ్ ఇక్కడ పారామీటర్స్లో ఇంకొక ఆప్షన్ ఉంది, ఇన్స్టెన్సెస్ అండ్ స్పేసింగ్. అంటే ఈచ్ 2 ఇన్స్టెన్సెస్ మధ్యలో స్పేసింగ్ ఎంత ఉండాలి అని చెప్పేసి మనము ప్రొవైడ్ చేయాలనుకుంటే ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇక్కడ డిఫాల్ట్గా ఈ లెంత్లో మనకి 10 ఇన్స్టెన్సెస్ డిఫాల్ట్గా వచ్చేస్తే చూద్దాం ప్రివ్యూ. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ పాయింట్ని రిఫరెన్స్గా తీసుకొని నేను 10 ఇన్స్టెన్సెస్ ఇంకా అంటే ఎక్స్ట్రా కాపీస్ని క్రియేట్ చేశాను పాయింట్స్ని. సో ఇలా మనం పాయింట్స్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే కనుక రిపిటేషన్స్గా మనం ఈ ఆప్షన్ యూస్ చేసుకొని రిపీట్ చేసుకోవచ్చు పాయింట్స్ని. అండ్ నెక్స్ట్ ఆప్షన్లో, అండ్ ఈ ఆప్షన్ ఇక్కడ మీరు ఐకాన్ కూడా చేంజ్ అయిపోయింది, ఇక్కడ కూడా చేంజ్ అయిపోయింది ఐకాన్. రెండు సేమే, రెండింటికి ఏం డిఫరెన్స్ ఏం లేదు, బట్ అది ఆప్షన్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు అంతే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ వచ్చేసి ప్లేన్.
ప్లేన్‌లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడొచ్చేసి నార్మల్ టు కర్వ్, టాంజెంట్ టు కర్వ్ అండ్ బేసిక్ యూజ్ చేసే ఇవి కూడా మన ప్రొఫైల్‌కి అనుకూలంగా మనము సెలెక్ట్ చేసిన పాయింట్స్ బట్టి బేస్ చేసుకొని చేంజ్ అయిపోతూ ఉంటది. సో, పారలెల్ త్రూ ప్లేన్, నార్మల్ టు ఇవన్నీ టైప్స్ అండ్ నార్మల్ టు కర్వ్ సెలెక్ట్ చేసుకొని, ఒక లైన్ సెలెక్ట్ చేసుకొని, దాని సెంటర్‌లో డిఫాల్ట్‌గా వచ్చేసింది. లేదా పాయింట్ మనం సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. పాయింట్, ప్రివ్యూ. సో, ఒక ప్లేన్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను నేను. సో, అలా మనకి ఈ టైప్స్‌ని మనం యూజ్ చేసుకుంటూ డైరెక్ట్ మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. లేదా మనం గీసిన ప్రొఫైల్‌లో సెలెక్ట్ చేసుకొని మనం పాయింట్‌ని డిఫాల్ట్‌గా అది ఆటోమేటిక్‌గా తీసేసుకుంటుంది కూడా. చూద్దాం ఒక ఆప్షన్. హ్మ్. త్రూ 2 లైన్స్ అంట. లైన్ 1 ఆల్రెడీ సెలెక్టెడ్. లైన్ 2 సెలెక్ట్ అయింది. లైన్ 2 సెలెక్ట్ అయింది. ప్రివ్యూ. 2 లైన్స్‌ని బేస్ చేసుకొని నాకొక ప్లేన్ అనేది క్రియేట్ అయింది. సో, ఇలా మనకి ప్రొఫైల్‌కి అనుకూలంగా మనకు నచ్చినట్టు ఈ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని గీసుకోవచ్చు. లేదా మన ప్రొఫైల్‌కి తగ్గట్టు అవే సెలెక్ట్ అవుతూ ఉంటుంది. సో, ఇది ప్లేన్స్. అండ్ ఇందులో మనకి ఇంకొక ఆప్షన్ ప్లేన్స్‌లో ఇంపార్టెంట్ ప్లేన్స్ రిపిటేషన్. సారీ, ప్లేన్స్ బిట్వీన్. దీనికోసం ఇంకొక ప్లేన్ కావాలి నాకు. ఫస్ట్ ఒక ప్లేన్ క్రియేట్ చేసుకుందాం. పాయింట్ అండ్ లైన్. సరే, పాయింట్ అండ్ లైన్ నార్మల్ టు కర్వ్. ఇక్కడ ఒక ప్లేన్ ప్రివ్యూ. ఓకే. ఇంకొక ప్లేన్ కూడా క్రియేట్ చేసుకుంటాను. నార్మల్ టు కర్వ్. ఫైన్. 2 ప్లేన్స్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. సో, ఈ టూల్ మనకి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ప్లేన్స్ బిట్వీన్. సేమ్ ఇందాక పాయింట్స్ రిపిటేషన్ పాయింట్స్ ఎలా ఉందో ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే. బట్ ఫ్రమ్ ప్లేన్ నుంచి 2 ప్లేన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ప్లేన్ 1 ఇది సెలెక్ట్ చేసుకుంటే అండ్ ప్లేన్ 2 ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇన్స్టెన్సెస్ వచ్చేసి 10 ఉంది ఇక్కడ డిఫాల్ట్‌గా. మనం మార్చుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ ఇదొచ్చేసి మనకి ఎలా అవుతుందంటే ప్లేన్ 1 నుంచి ప్లేన్ 2కి ఎంత డిస్టెన్స్ ఉందో దాన్ని ఈక్వల్ టు 10 పార్ట్స్ చేసుకుంటూ ఒక ప్లేన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. సో, ఇక్కడ నేను ఒక 5 ఇస్తాను. 5 ప్రివ్యూ. సో, ఈ లైన్‌కి సంబంధం లేకుండా ఈ ప్లేన్ నుంచి ఈ ప్లేన్‌కి మధ్యలో నాకు 5 ప్లేన్స్ ఎక్స్ట్రా అనేది క్రియేట్ అయిందనమాట. దీన్ని కూడా 10 ప్లేన్స్ క్రియేట్ చేసుకుంటే 10 ప్లేన్స్. ఓకే. సో, ఈ లైన్ డైమెన్షన్స్‌కి మనకు సంబంధమే లేదు. ఈ ప్లేన్ నుంచి ఫస్ట్ ప్లేన్ అయితే ఏదైతే ఉందో సెకండ్ ప్లేన్‌కి ఫస్ట్ ప్లేన్ అండ్ సెకండ్ ప్లేన్ మధ్యలో ఏ డిస్టెన్స్ అయితే ఉందో దాన్ని ఈక్వల్ టు 10 పార్ట్స్ చేసుకొని నాకు 10 ప్లేన్స్ అనేవి క్రియేట్ అయినాయనమాట. సో, ఇలా మనం మల్టిపుల్ ప్లేన్స్‌ని, మల్టిపుల్ పాయింట్స్‌ని, మల్టిపుల్ లైన్స్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, వైర్ ఫ్రేమ్‌లో మిగతా టూల్స్ గురించి మనము నెక్స్ట్ క్లాస్‌లో నేర్చుకుందాం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe the channel and watch all the tutorials, and thank you very much.